మద్యం కుంభకోణం కేసులో 49వ నిందితుడు అనిల్ చోక్రాను 3 రోజులు సిట్ కస్టడీకి కోర్టు అప్పగించింది. విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్న అతన్ని వారం కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేయగా 3 రోజులు కస్టడీకి ఇస్తూ న్యాయాధికారి పి భాస్కర్ రావు తీర్పు ఇచ్చారు. ఇదే కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వారం రోజుల పాటు ఇంటి నుంచి భోజనానికి ఏసీబీ కోర్టు అనుమతించింది. జైల్లో డిష్ కనెక్షన్ ఉన్న టీవీ, మంచం, దిండు, టేబుల్, కుర్చీ సదుపాయాలను కల్పించాలని మాత్రం నిరాకరించింది. కాగా త్వరలో జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు వైసీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. మద్యం కుంభకోణం కేసులో 49వ నిందితుడు అనిల్ చోక్రాను 3 రోజులు సిట్ కస్టడీకి కోర్టు అప్పగించింది. విజయవాడలో ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్న అతన్ని వారం కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేయగా 3 రోజుల కస్టడీకి ఇస్తూ న్యాయాధికారి పి భాస్కర్ రావు తీర్పు ఇచ్చారు. ఇదే కేసులో విజయవాడ జిల్లా జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వారం రోజుల పాటు ఇంటి నుంచి భోజనానికి ఏసీబీ కోర్టు అనుమతించింది. జైల్లో డిష్ కనెక్షన్ ఉన్న టీవీ, మంచం, దిండు, టేబుల్, కుర్చీ సదుపాయాలను కల్పించాలని మాత్రం నిరాకరించింది. కాగా త్వరలో జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు వైసీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది.